హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్ గురించి మనసులో అనుకునే మాటలు పార్ట్నర్‌కి కనెక్ట్ అవుతున్నాయా? లేదా? అలానే పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? వారు మీ గురించి ఆలోచిస్తున్నారా? అలానే మీకోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు? వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో ఉండబోతుంది. ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అన్నది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్నవారికి, అలానే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నవారికి అనే కాకుండా బంధంలో ఉన్నవారికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. సూట్ అవుతుందండి. ఎందుకంటే మీ పార్ట్నర్ మనసులో ఏముందో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఓన్లీ లవర్స్ రీడింగ్ అని కాదండి. వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. ఈ రీడింగ్ అనేది నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి మీ పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్స్. అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా? మీ గురించి ఏమనుకుంటున్నారు? పాజిటివ్‌గా ఉంటున్నారా? నెగెటివ్‌గా ఉంటున్నారా? జరుగుతున్న సిట్యుయేషన్స్ ఏంటి? జరగబోయే సిట్యుయేషన్స్ ఏంటి అంటే, ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే పార్ట్నర్ ఎలోన్‌గా ఉంటున్నారు. అంటే ఒంటరిగా కూర్చుంటున్నారు. 24/7 ఏదో విషయం మీద ఆలోచన చేస్తున్నారండి. ఎవరిని పట్టించుకోవట్లేదు. మేబీ ఫోన్ కాల్స్ రావడం, రిజెక్ట్ చేయడం, అలానే ఏదైనా ప్రపోజల్ రావడం, మ్యారేజ్ ప్రపోజల్ రావడం, రిజెక్ట్ చేయడం. ఒంటరిగా కూర్చుని జరిగిన విషయాలను గురించి ఆలోచిస్తున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయండి. వారి లైఫ్‌లో ఏదో మిస్ అయిపోతున్నట్టు, ఏదో ఫీల్ అవుతున్నట్టే ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది సూచిస్తుంది. వారి మనసులో ఏదో అలజడి అండి. నలుగురిలో ఉన్న ఎవరితోని సరిగ్గా ఉండటం లేదు, మాట్లాడటం లేదు. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే మీ పార్ట్నర్ ఏదో నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారండి. కానీ డేర్ చేయలేకపోతున్నారు. మేబీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు. ఏదో తెలియని భయం. మీరేమైనా అంటారేమో, అసలు మీరు మాట్లాడతారా లేదా అన్న సందేహంలో మీ పార్ట్నర్ ఉంటున్నారు. వారు మీకేదో చెప్పాలి అనుకుంటున్నారండి. ఇది క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. మీ మధ్యనున్న అపోహలు, అబద్ధాలు, సమస్యలు తొలగిపోయాయని. అంటే పార్ట్నర్‌లో చేంజెస్ రావడం అయితే జరిగిందండి. మీ పార్ట్నర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్నవారు మళ్ళీ మీతో కాంటాక్ట్ రావాలని అనుకుంటున్నారు. కాంటాక్ట్ అవ్వాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు. మీతో ఏదో విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారికి పార్ట్నర్ కాంటాక్ట్ రాబోతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారండి. వారి సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే మీతో ఎక్కువ మాట్లాడుతున్నారు. వారి మనసులో గానీ, వారి ఆలోచనలో గానీ ఎక్కువ మీతోనే స్పెండ్ చేస్తున్నారండి. ఒంటరిగా ఉన్నా మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అన్న మాటలు, మీరు తిరిగి అన్న మాటలు ఇప్పుడు ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నట్టే ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే, ఈ కార్డ్ ఎనర్జీస్‌కి క్లారిఫికేషన్. మీరు వారికి ఒక గాడ్ గిఫ్ట్‌లా ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ టెంపుల్‌కి వెళ్ళినా మీ గురించే కోరుకుంటున్నారు. మీరు బాగుండాలని కోరుకుంటున్నారు. అలానే మీతో లైఫ్ ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ డివైన్ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి మీకు, మీ పార్ట్నర్‌కి. మీ పార్ట్నర్ మనసులో మీ ఆలోచనలు వచ్చేలా చేయడం జరిగింది. అలానే నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. మీ పార్ట్నర్ మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, అలానే మీరొక గాడ్ గిఫ్ట్‌లా ఫీల్ అవుతున్నారని. అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అయితే చాలా స్ట్రెస్‌లో ఉన్నారండి. అంటే వారి కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, మానసిక ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది. అలానే ఆలోచనలో ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. రిలేషన్‌షిప్ పరంగా కూడా వారు చేసే ప్రయత్నాలకి కొంచెం కష్టంగా అనిపిస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు.
బాధపడుతున్నారండి. మీ గురించి ఏడుస్తున్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. అండ్ జరగబోయే సిట్యుయేషన్ ఏంటంటే పార్ట్నర్‌లో చాలా చేంజెస్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మిమ్మల్ని కాదనుకున్న వారే వారంతట వారే మాట్లాడాలి అనుకుంటున్నారు. మీరే వారిని యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారండి. రీయూనియన్ కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. టోటల్‌గా ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే పార్ట్నర్ లైఫ్ సిట్యుయేషన్‌లో పార్ట్నర్ అయితే ఒంటరిగా కూర్చుని 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుందండి. టెంపుల్‌కి వెళ్ళటం, మీ గురించి గాడ్‌ని అడగడం, మీ మాటలు గుర్తు తెచ్చుకోవడం, మీరు చూపించిన ప్రేమని మళ్ళీ వారితో ఉన్నట్టే ఫీల్ అవ్వటం, మీతో మాట్లాడాలనిపించడం. కానీ మీతో మాట్లాడితే మీరు మాట్లాడతారా లేదా అన్నట్టు ఏదో సందేహం. ఇక్కడ మిమ్మల్ని బ్లాక్ చేయవచ్చండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు పాస్ట్‌లో. కానీ అవన్నీ ఇప్పుడు మీ పార్ట్నర్‌లో చేంజెస్ రావడం అయితే జరిగింది. టాక్సిక్ పర్సన్ ఉన్న మీ పార్ట్నర్ చాలా చేంజెస్ రావడం అయితే జరిగింది. ఒక పాజిటివ్ వైబ్స్ ఏవో స్టార్ట్ అయినాయండి. పార్ట్నర్ మిమ్మల్ని గాడ్ గిఫ్ట్‌లా ఫీల్ అవుతున్నారు అంటే వారిలో చాలా మార్పులు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి మీ మనసులో మాటలకి పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు. అంటే అసలు పార్ట్నర్‌కి కనెక్ట్ అవుతున్నాయా లేదా? అలానే ఇంతలా ఎమోషన్ ఫీలింగ్స్ చూపించిన వారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదన్న దానికి కూడా రీజన్స్ ఉంటాయండి. మొదటిది వచ్చేసి అసలు మీ సిట్యుయేషన్ ఎలా ఉంది? అలానే పార్ట్నర్ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి. ఉద్దేశాలుంటాయి. నిర్ణయాలుంటాయి. ప్రతి ఎనర్జీస్ కార్డ్‌లో సమాధానాలుంటాయండి. ఇక్కడ మీ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే మీరు కూడా ఎలోన్‌గా ఫీల్ అవుతున్నారండి. మిస్ అవుతున్నారు. అందరిలో ఉన్న ఎవరిని పట్టించుకోవట్లేదు. తను ఒక చోట, మనసు ఒక చోట అన్నట్టు మీ సిట్యుయేషన్ ఉంది. మీరేమో పార్ట్నర్ నుండి కాంటాక్ట్ వస్తదేమో ఎదురు చూస్తున్నారు. కానీ మీకొచ్చే మెసేజ్‌లు కానీ, ఫోన్ కానీ మీకిష్టమైన వారి కోసం ఎదురు చూస్తుంటే అనవసరమైన వారి నుండి మీకు ఫోన్‌లు, మెసేజ్‌లు రావడం అయితే జరిగింది. అవన్నీ రిజెక్ట్ చేస్తూనే ఉంటున్నారు. మీకు కావాల్సిన వారి నుండి ఫోన్ రావట్లేదని మీరు మిస్ అవుతున్నారు. మీరు ఎవరిని పట్టించుకోవట్లేదండి. ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో జరిగిన విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. కొంతమందికైతే మీకు ఏదో ప్రపోజల్ రావడం అయితే జరిగిందండి. రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేశారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. అందుకే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పార్ట్నర్ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. పార్ట్నర్ మీతో మాట్లాడాలని. ఇక్కడ పార్ట్నర్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే పార్ట్నర్ అయితే టెంపుల్‌కి వెళ్ళటం, మీ గురించి దైవాన్ని కోరటం, అలానే మీరు ఒక గాడ్ గిఫ్ట్‌లా ఫీల్ అవుతున్నట్టు. మేబీ మీ పార్ట్నర్‌కి టెంపుల్‌లో మీలా ఎవరైనా కనిపించి ఉండొచ్చండి. అలానే మీ నేమ్స్ కనిపించడం కానీ, సాంగ్స్‌లో వినిపించడం కానీ, అంటే ఇలా ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తు రావడం, మీ నేమ్స్ కానీ, మీ ఇష్టమైన ఫుడ్ కానీ, డ్రెస్సింగ్స్ కానీ, ఇలా ప్రతీదీ వాళ్ళ కళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ డివైన్ మీ పార్ట్నర్‌కి మిమ్మల్ని గుర్తు చేసేలాగా చేస్తున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తున్నాయి. మీరిక్కడ 24/7 మీ పార్ట్నర్ మిస్ అవుతున్నారు కాబట్టి అక్కడ మీ పార్ట్నర్‌కి కనెక్ట్ అవుతున్నాయి. అంటే మీ నేమ్స్ కనిపిస్తున్నాయి. మీలా అందరూ కనిపిస్తున్నారు. మేబీ కొంతమందికైతే టెంపుల్‌లో మీ నేమ్ వినిపించడం అయితే జరుగుతుందండి. అంటే మీలా ఎవరైనా కనిపించడం కానీ, లేదంటే మీ నేమ్ కలవారు ఎవరైనా ఆహ్, పిలవడం కానీ, మేబీ సంథింగ్ ఏదో జరిగింది. పార్ట్నర్ మీరు గుర్తు రావడం, మిమ్మల్ని తలుచుకోవడం, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని దైవాన్ని కోరడం, ఇలా అయితే జరిగిందని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీరేమంటున్నారంటే పార్ట్నర్‌ని, మీ పార్ట్నర్ లగ్జరీ లైఫ్‌లో ఉన్నారని, చాలా హ్యాపీగా ఉన్నారని, మిమ్మల్ని పట్టించుకోవట్లేదని, మీరింకా పాస్ట్ లైఫ్‌లోనే ఆహ్, మీరు చూపించిన ప్రేమ ఇంకా ఎందుకు అర్థం చేసుకోవట్లేదని
మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోయారని మీ పార్ట్నర్ని మీరు అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీరు పార్ట్నర్ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అంటే మీరు ప్రేమను చూపించారని అంటున్నారు కానీ అక్కడ మీ పార్ట్నర్ హ్యాపీ లైఫ్ ఉందని మీ పార్ట్నర్ని ఏదో కొంచెం బాధ పెట్టే మాట ఏదో అంటున్నట్టే కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. అంటే మేబీ మీ పార్ట్నర్కి కోపం రావచ్చు, లేదంటే కొంచెం హర్ట్ అయ్యే మాట ఏదో అన్నట్టే అనిపిస్తుందండి ఎనర్జీస్గా. పార్ట్నర్ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఒక లగ్జరీ లైఫ్ ఉన్నట్టు మీ పార్ట్నరు అన్నట్టు మీరు ఏం మాట్లాడారు. ఇక్కడ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే పార్ట్నర్కి కోపం ఎక్కువ వచ్చిందండి మీరన్న మాటకి. అంటే మీ మనసులో మాట వారి వరకు ఎందుకు వెళ్ళిందంటే మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు అంటే మీరు గతంలో ఏదైనా చిన్న మాట అనొచ్చండి వారిని హర్ట్ అయ్యేలాగా. అంటే వారు ఏదైనా బాధపడేలా ఏదైనా మాట అనొచ్చు, మళ్ళీ అదే విషయం గుర్తు తెచ్చుకుని మళ్ళీ కోపం రావటం. అంటే ఇక్కడ మీరు పార్ట్నర్ని ఏదో అన్నారు, లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదని. అక్కడికి వారి ఎలా కనెక్ట్ అయిందంటే గతంలో మీరు అన్న మాట గుర్తు తెచ్చుకుని కోపడుతున్నారు. ఇక్కడ ఈగో కూడా చూపిస్తున్నారండి. అంటే మీకు ఈగో ఉందన్నట్టు వారంటున్నారు. మీరన్న మాటకే వారు మీతో మాట్లాడలేదని, మీరంటే ఇష్టం ఉందని కానీ ఇంకా మీ మీద కోపం పోలేదన్నట్టే వారు రియాక్ట్ అవుతున్నట్టు ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ని మీరు రెచ్చగొట్టారండి, అందుకే పార్ట్నర్కి కోపం వచ్చింది, కొంచెం హర్ట్ అయినట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. అంటే అలిగారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీరేమంటున్నారు అంటే మీరు లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నారని, ఇటు కెరీర్ గురించి స్టెప్ తీసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, ఇటు రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు, వదులుకోవాలని అనుకోవడం లేదు. ఇక్కడ మీరు లైఫ్ని చూసుకుంటున్నారు, కెరీర్ గురించి ఆలోచిస్తున్నట్టు మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కానీ మీ పార్ట్నర్కి ఎందుకు అంత కన్ఫ్యూజన్ ఉంది, మీ విషయంలో ఎందుకు మీలా ఎందుకు ఉండటం లేదు అని మీరు అంటున్నారు. అంటే మీరు కూడా కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు, అలానే పార్ట్నర్ గురించి ఆలోచించడమే కాకుండా పట్టించుకుంటున్నారు. మీరు చేస్తున్నట్టు పార్ట్నర్ ఎందుకు చేయటం లేదు, మీ విషయంలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీకన్నా కెరీరే ఎక్కువ ఇంపార్టెన్సా, మీరు కూడా కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు కదా. అంటే మీ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీ పార్ట్నర్ మీకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారండి, వారు కూడా లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నారు, మీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. మీ మనసులో మాటలు వారికి తెలుసంటండి, మీరేం ఆలోచిస్తారు, మీరేం మాటలు మాట్లాడతారు వారికి తెలుసంట, మీ ప్రతి ఆలోచన వారు అర్థమవుతుందంట. అలానే మీరు మనసులో అనుకునే మాటలు కానీ మనసులో బాధపడే విషయాలు కానీ పార్ట్నర్కి తెలుస్తున్నాయి, కనెక్ట్ అవుతున్నట్టే వారి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. ఇక్కడ మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడ బాధపడితే వారికి అక్కడ తెలుస్తుంది, ఇక్కడ మీరు కోపడితే వారికి అక్కడ అర్థమవుతుంది. ఇలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ కనెక్ట్ అవుతున్నాయండి. టెలిపతి వేలో మీ పార్ట్నర్తో మీరు మాట్లాడుతున్నారు, పార్ట్నర్ కూడా వారి మనసులో మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఇక్కడ అన్కండిషనల్ లవ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ ఉద్దేశం ఏంటంటే మీరేమంటున్నారు, మొదటిలో మీ పార్ట్నర్తో ఉన్న లైఫ్ మళ్ళీ తిరిగి వస్తే బాగున్ను ఆ రోజులని మీరు అంటున్నారు. గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఒక న్యూ బిగినింగ్ లైఫ్గా ఉంటే బాగున్ను. మీ లైఫ్లో ఎవరెవరు మీ విషయంలో కల్పించుకున్నారు, అలాంటి వారు మీ లైఫ్లో నుండి దూరం అయిపోవాలి. అంటే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లాంటివి దూరం అయిపోవాలి, మనస్పర్ధలు, అపోహలు ఇలాంటివి దూరం అయిపోవాలి, మళ్ళీ మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకుని తిరిగి రావాలని మీరు అంటున్నారు. అంటే మొదటిలో మీ రిలేషన్ ఎలా ఉండేదో
అలానే మొదలవ్వాలి. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే బాగున్ను అన్నట్టు మీరుంటున్నారు. మీ ప్రపంచంలో మీ పార్ట్నరే ఉన్నట్టు ఇంకెవరు వద్దు. గతంలో జరిగిన విషయాలు మళ్ళీ రిపీట్ కాకుండా కొంచెం ఈ రిలేషన్ గురించి స్టెప్ టు స్టెప్ జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు మీరు అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో. ఇక్కడ పార్ట్నర్ ఏంటంటే, పార్ట్నరు మీ ప్రేమ అయితే ఒక అమ్మ ప్రేమలానే భావిస్తున్నారండి. మీరు చూపించిన ప్రేమ గాని, కేరింగ్ గాని ఇతరుల్లో ఉండదని కూడా వారు అంటున్నారు. గతంలో మీరు చూపించిన ప్రేమ ఇప్పటికీ వారు మర్చిపోలేదండి. ఇంకా మీరు వారితో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారంట. కానీ మీరు పార్ట్నర్‌ని అపార్థం చేసుకుంటున్నారు కానీ, ఇక్కడ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే, మీరు వారిని విసిగించేవారని. అంటే ఎక్కువ కేరింగ్ చూపించేవారు. మీరు అంటే మీ పార్ట్నర్‌ని ఎక్కువ తిన్నారా, కేరింగ్‌గా మాట్లాడడం ఇలాంటివేదో చేసుండొచ్చండి. అంటే వారికి తినిపించడం కానీ, ఆహ్, ఒక అమ్మ ప్రేమను చూపించి ఉండొచ్చు. అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ అలాంటి రోజులు రావాలని వారికి అనుకుంటున్నారు. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ పార్ట్నర్ గురించి మీరేమంటున్నారంటే, పార్ట్నర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ ఇంట్లో వారితో కానీ, లేదంటే ఎవరితో తెలిసిన వారితో కానీ. కొంతమందైతే పర్సనల్ రీడింగ్ కూడా చేయించుకుంటున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుందండి. పార్ట్నర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. వారి గురించి ఏవో ప్రయత్నాలైతే చేస్తున్నారు. మీరేమంటున్నారంటే పార్ట్నర్ అయితే వారి ఇష్టమైన వారితోటి, వారి ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నారు. అందరితో మాట్లాడుతున్నారు కానీ మీతో ఎందుకో మాట్లాడట్లేదు. మీరేమో పార్ట్నర్ గురించి అందరితో మాట్లాడుతున్నారు. పార్ట్నర్ ఏమో మిమ్మల్ని పట్టించుకోకుండా అందరితో మాట్లాడుతున్నారు. ఇలా మీరు అనుకుంటున్నారండి. మీరు చేసే ప్రయత్నాలు కూడా మీ పార్ట్నర్ ఎందుకు చేయట్లేదని. ఇక్కడ పార్ట్నర్ ఏంటంటే మీతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని సిట్యుయేషన్‌లో వారున్నారంట. వారికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని అనిపిస్తుందంట. కానీ ఏదో సిట్యుయేషన్ వారిని అడ్డుకుంటుందని, మీకు ఎలా చెప్పాలో కూడా వారికి అర్థం కావట్లేదండి. మీరు అర్థం చేసుకుంటారా? లేదంటే అపార్థం చేసుకుంటారా? అన్న సందేహం అన్నది కనిపిస్తుంది. అసలు మీకు ఫోన్ గాని, మెసేజ్ గాని చేసినా సరే, వారున్న సిట్యుయేషన్ మీతో షేర్ చేసుకున్నా, మీరు వారిని అర్థం చేసుకోలేరన్నట్టే వారు ఫీల్ అవుతున్నారు. అందుకే మీతో మాట్లాడలేకపోతున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి మీ పార్ట్నర్ సిట్యుయేషన్స్ అండి. మీ పార్ట్నర్ అయితే మనసులో చాలా బాధపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎమోషన్ అవుతున్నారు. మీ మీద ఇష్టం ఉంది. కోపం అయితే కనిపించట్లేదండి. ఫీలింగ్స్ షేర్ చేసుకోవట్లేదంటే వారున్న సిట్యుయేషన్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. మీతో మాట్లాడాలా వద్దా? అంటే మీ గురించి బాధపడుతున్నారు కానీ మిమ్మల్ని వదులుకోవాలని వారు అనుకోవటం లేదు. మీరనొచ్చు ఇన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నవారు నిర్ణయం తీసుకోవచ్చు కదా అని. కానీ ఇక్కడ పార్ట్నర్ నిర్ణయం తీసుకుంటానికి ప్రెజెంట్ ఉన్న లైఫ్ వారికి నచ్చడం లేదు. పాస్ట్ లైఫ్‌లో ఎలా వచ్చారో వారికి తెలీదు. ప్రెజెంట్ లైఫ్‌లో ఎలా బయటపడాలో తెలియదు. ఇలా కన్‌ఫ్యూజన్ మైండ్‌లో ఉన్నారని, ఇక్కడ స్టక్ అయ్యారనే మీ పార్ట్నర్ మీకు చెప్తున్నారండి. ఒక సిట్యుయేషన్ నుండి బయటపడలేకపోతున్నారని, కొంత సమయం వారికి కావాలని, ఈ సిట్యుయేషన్ నుండి బయటపడ్డాకే మీతో మాట్లాడడం జరుగుతుందని, కొంత సమయం వెయిట్ చేయమని మీ పార్ట్నర్ చెప్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ మీకు రెస్పాండ్ అవ్వడం అయితే జరిగిందండి. కానీ వారు రెస్పాండ్ అయినట్టు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మీరు అనుకోవచ్చు. అందుకే రీజన్స్ కూడా చెప్తున్నారు మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఎక్కువ బాధపడుతున్నారు. మీ గురించి ఏడుస్తున్నారు ఇంకా చెప్పాలంటే. వారికి తెలుసో తెలియకో మీ నుండి ఎలా దూరమయ్యారో వారికే తెలియదంట. కానీ ఈ సిట్యుయేషన్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లైఫ్ సిట్యుయేషన్ నుండి ఎలా బయటపడాలో కూడా వారికి తెలియట్లేదు. పాస్ట్ లైఫ్‌లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయంలో స్టక్ అవ్వడం అయితే జరిగిందంట. ఈ సిట్యుయేషన్ నుండి బయటపడితేనే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుందని వారు రీజన్స్ అయితే చెప్తున్నారు. కొంత సమయం అయితే పడుతుందంటండి. మీ పార్ట్నర్ మనసులో మీ మీద చాలా చాలా ప్రేమ ఉంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరొక గాడ్ గిఫ్ట్‌లా ఫీల్ అవుతున్నారు.
కానీ ఒక చిన్న మాట మీ పార్ట్నర్ని హర్ట్ చేసేలా ఉందండి. అది కోపమే కానీ మీ మీద అసహ్యం, ద్వేషం అన్నది లేదు. మీతో మాట్లాడలేని సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారని, మీరు వారిని అర్థం చేసుకోవాలని మీ పార్ట్నర్ అంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, మీ పార్ట్నర్ నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే, మొదటి ఎనర్జీస్ కార్డ్, అసలు మీ పార్ట్నర్ ఆలోచన ఎలా ఉంది అంటే, మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ మనసులో మాటలు కానీ ఆలోచనలు కానీ వారికి కనెక్ట్ అవుతున్నాయంట. మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. మీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రేమను అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనే కోరుకుంటున్నారండి. మీ నుండి విడిపోవాలని వారు అనుకోవటం లేదంట. త్వరలో ఈ బంధం రీయూనియన్ అవుతుందని మీకు చెప్తున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్, మీ పార్ట్నర్ ఏం నిర్ణయం అంటే, మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారంటండి. అలానే మీది పెళ్లి బంధం అయితే రీయూనియన్ అవుతారని, ఇక్కడ దైవమే మీ బంధం కలపబోతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్, మీ పార్ట్నర్కి మీరు తప్ప ఎవరు నచ్చరు, ఇష్టం లేదనంటే మీకు చెప్తున్నారు. మీ పార్ట్నర్ నిర్ణయాలు ఏమిటంటే, ఇక్కడ రీయూనియన్ కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీలాంటి విలువైన వారిని వదులుకోవాలని వారు అనుకోవడం లేదు. మీరు వారికి ఒక గాడ్ గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు. మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్లా ఫీల్ అవుతున్నారు. మీతో ఉండే లైఫ్ ఇతరులతో వారు ఉండలేరని, మీతో ఉంటే లైఫ్ సక్సెస్ అవుతుందని, దేవుణ్ణి కూడా కోరుకునే జీవితం, మీతో జీవితం కావాలని వారు అనుకుంటున్నారని, వారి నిర్ణయాలు ఏమీ లేదండి. రీయూనియన్ కావాలనుకుంటున్నారు, రీయూనియన్ అవుతుంది. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మ్యారేజ్ అవుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఏమీ లేవు ఈ ఎనర్జీస్ కార్డ్స్లో. మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మిమ్మల్ని మనసులో ఎక్కువ ప్రేమిస్తున్నారు. అలానే ఎవరిని చూసినా మీలా కనిపించడం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీ మాటలు తలుచుకోవడం, మీ పార్ట్నర్ టెంపుల్కి వెళ్ళినా మీ నేమ్స్ వినిపిస్తున్నాయి. అలానే మీ నేమ్స్ కనిపిస్తున్నాయి. మీలా ఎవరైనా కనిపిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉంటున్నారు. ఇక్కడ మీ మనసులో ప్రేమ మీ పార్ట్నర్ వరకు చేరిందండి. మీ పార్ట్నర్ కూడా మీరంటే చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఇక్కడ డివైన్ ఎనర్జీస్ ఎక్కువ వర్క్ అవుతున్నాయండి. ఇక్కడ మీరు డివైన్ని నమ్ముతున్నారు. డివైన్ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇక్కడ పార్ట్నర్లో కూడా మార్పు అనేది కనిపిస్తుంది. డివైన్ కూడా మీ బంధం కలపాలని అనుకుంటున్నారండి. కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా పార్ట్నర్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చండి. అది కూడా ఫేక్ ఐడి నుండి, లేదంటే మిస్డ్ కాల్ అండ్ రాంగ్ నెంబర్ నుండి అయితే రావచ్చు. ఇండైరెక్ట్గా మీకు కాంటాక్ట్ అవుతున్నారు. డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వరండి వాళ్ళు. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. అందుకే అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీతో డైరెక్ట్గా మాట్లాడలేని సిచ్యువేషన్ అండి. అందుకే ఇండైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వబోతున్నారు. ఇవండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ. డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ చేయడానికి కొంచెం కుదరట్లేదండి. ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది. అందుకే ఆ ఎనర్జీస్ కార్డు రీడింగ్ చేయాలంటే ఎనర్జీస్ సరిపోవట్లేదు. కొంచెం హెల్త్ బాగాలేదు. ఇప్పుడు కూడా నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నోస్ క్లోజ్ అయిపోతున్నాయి. అందుకే ప్రాబ్లంగా అనిపిస్తుంది. డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ చేస్తానండి. అవి మీకు నచ్చుతాయి. మీకు ప్రతిరోజు రీడింగ్ ఇవ్వాలని ఈ సిస్టమ్ ఎనర్జీస్ కార్డ్ రీడింగ్ ఇస్తున్నాను. ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ రీడింగ్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ వర్క్ అవుతుందండి. కొంతమందికి 48 అవర్స్లో పార్ట్నరు కాంటాక్ట్ అవ్వడం కానీ, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా వారిని చూడడం కానీ అయితే జరుగుతుంది చాలామందికి. అలానే మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ,
సంథింగ్ ఏదో అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల పార్ట్నర్ కాంటాక్ట్‌లో రావడం అయితే జరుగుతుంది. ఇవండి ఈరోజు ఎనర్జీస్‌గా. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ టు ఆల్.